రొట్టెదవా ఏంట్రా ఈ ఫోటోగ్రఫీ అసైన్మెంట్లు? రోజు ఒక సందులో దూరమంటాడు, ఆ సందులో దూరి చెట్లు చేమలో ఫోటోలు తెలిసి వస్తుంది. ఏంట్రా నాకు ఈ కర్మ? ఈ ఫోటోగ్రఫీ గురించి చెప్పింది నువ్వే కదరా పనికి మాలేదవా. ఫేస్బుక్ లో ఏ పోస్ట్ చూసుంటావు, అది కాస్త కలర్ఫుల్ గా కనపడేసరికి నాకంట కట్టేసావు. పనికి మాలేదవా, ఫోన్ పెట్టే. రవి అని గుర్తొస్తుంది కానీ ఈడికి నాకున్న సంబంధం గుర్తు రావట్లేదంటే. ఎక్కడ కలిసాను అబ్బాయిని? ఓయ్ ఏంటి? ఎవరు? రెడ్ షర్ట్. చలో ఎందుకు? తా చెప్తా. ఇప్పుడు చెప్పు, ఎవడాడు? వాడి పేరు రవి. ఈజ్ వన్ ఆఫ్ మై క్రేజీ ఫ్యాన్. ఎంత క్రేజీ అంటే వాడు ఫోన్ చేస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు. వాడి వల్ల ఊరికే బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. కానీ హీస్ మ్యాడ్ అబౌట్ మీ, యు నో. కీప్స్ ఫాలోయింగ్ మీ అండ్ ఆల్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. రవి భయ్యా. ఏడావిడ? మీ ఫార్మల్స్ మీద నాకు అర్థమవుతుంది, కానీ ఎంత ఆలోచించినా మీరెవరో తట్టట్లే. ఏమనుకోకండి. నీకు నాకు పెద్ద పరిచయం లేకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. ఎలా? నువ్వు శృతికి ప్రపోజ్ చేసావుగా. నువ్వు శృతి ఫ్రెండా? ఫ్రెండా ఏంట్రా? శృతికి ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే టార్చర్ చూపిస్తావు. ఇప్పుడు చెప్తా చూడు. అంటే శృతితో సాల్సా డాన్స్లు యూట్యూబ్లో బాగా ఫేమస్. చూడలేదా నువ్వు? అది చేసింది నువ్వేనా? అలాంటి నేను చూడను. అది చేస్తే అసలు చూడను. ఎందుకని అడిగిన సమాధానం చెప్పలేదు? నువ్వు శృతి ఫ్రెండా? అంటే ఇంతకుముందే ప్రపోజ్ చేశాను. కొంపతీసి ఒప్పేసుకుందా? రిజెక్ట్ చేసి. అమ్మయ్యా, ఏడండి ఎంత ఫెయిల్ అయిపోతున్నాడు. ప్రపోజల్ ఇచ్చేస్తాను ఎంత ఫెయిల్ అవుతున్నాడు. తర్వాత కాల్స్కి వచ్చేద్ది, అప్పుడు ఏమైపోతాడు. పసికోన. డోంట్ ఫీల్ బ్రో, నేను కూడా ప్రపోజ్ చేశాను. నన్ను రిజెక్ట్ చేసి నేను ఫీల్ అవుతున్నానా? ఓ నీకు నాకు నో కంపారిజన్స్. ఓకే, శృతి నాకు ఎంత క్లోజో తెలుసా నీకు? అబ్బో ఎంతో. పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఎన్ని అడుగులు వేస్తుంది? 7. నాతో 111 అడుగులు వేసింది శృతి. 111? అదే లాంగ్వేజ్? యో 111 సామె. నాతో 700 అడుగులు వేసింది. నేను ఎవరికని చెప్పుకుంటానా? ఉక్కోబయ్యా, నడి రోడ్లో నీ మాటలు నమ్మేవాడు ఎవరు లేడు కానీ. ఒక్కొక్క కాదే, నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? నా పైసా లాభం లేదు. కామన్ సెన్స్ ఆలోచించు. అదేంటి భయ్యా, మీతో మాట్లాడితే ఉన్న డౌట్లు తీస్తాయనుకుంటే లేనిపోని డౌట్లన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ కాదులే కానీ ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండే చోట కూర్చొని మాట్లాడుకున్నారండి భయ్యా. ఒక్క నిమిషం, నాకు దరిద్రం నెసమని అప్పు చెప్పారు. వెళ్ళి నా చెవుల ఫోటో తీసుకుని వస్తాను, నువ్వు పక్కనే కూర్చో. ఓకే భయ్. ఏంటో నా కర్మ. మీ ఫోన్ నెంబర్ అంత గట్టిగా లాగడం ఎందుకు? తీసుకో. శృతితో సాల్సా వీడియో డాన్స్ చేస్తావరా? రేపు నేను ఎన్ని చేశానో చెప్తాను రా. అడ్వాంటేజ్ తీసుకున్నావరా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. అది నేను లవ్ చేసిన అమ్మాయిరా. అది కూడా లవ్వేరా.